నమస్కారం. శ్రీ స్తుతి భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, శుభ స్వాగతం. ఋతూనాం కుసుమాంకరం అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులు తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా చైత్రమాసం అనగానే మనకు ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాల్లో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్య గౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక అనేక ఆధ్యాత్మిక పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తున్నాడు. ప్రకృతి చిగురించే వసంత కాలాన్ని ఉత్సాహంగా స్వాగతించే పండుగ ఉగాది. చాంద్రమానాన్ని అనుసరించేవారు కాక సౌరమానాన్ని అనుసరించేవారు కొంతమంది కూడా ఈ రోజు నుండి సంవత్సరాదిని జరుపుకుంటారు. ఉగాది నాడు కొన్ని పనులను చేయాలని పెద్దలు చెప్పారు. అవి ఏమిటంటే, ఉగాది నాడు తైలాభ్యంగన స్నానం, నూతన వస్త్రాలు ధరించాలి, ప్రతి గృహమునందు ధ్వజారోహణం లేదా జయకేతనం ఎగరవేయాలి. సృష్టి మొదలైన రోజున యుగాది సృష్టిని చేసిన మహావిష్ణువును పూజించాలి. ఉగాది నాడు షడ్రుచులతో కూడినటువంటి పచ్చడి సేవనం చేయాలి. నింబక కుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం తెలుగువారికే ప్రత్యేకమైన పండుగ. అవధానం వంటివి పండుగలకే శోభనిస్తాయి. మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటగా వచ్చే వసంత నవరాత్రులను ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ 9 రోజులు రామాయణాన్ని పారాయణం చేసి, నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకు ఎంతో అవినాభావ సంబంధం. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల్లో జరిగాయి. రాముడు జన్మించింది మొదలు వనవాసానికి వెళ్ళటం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహార అనంతరం సీతారాములు అయోధ్య నగరానికి చేరటం, శ్రీరామ పట్టాభిషేకం వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. చైత్ర శుద్ధ విదియ నాడు బాలచంద్రుడి బాలేందు వ్రతం అని పూజిస్తారు. చంద్రునికో నూలు పోగని విదియ నాటి బాలచంద్రునికి కొత్త నూలు పోగని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత, ఆయనకు నూలు పోగు సమర్పించి మనకు జ్ఞానాన్ని ఇవ్వమని కోరుతారు. డోలా గౌరీ వ్రతం, సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్య శయన వ్రతం. ఆ రోజున పార్వతీ పరమేశ్వరులు దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందటం కోసం తపస్సు చేసినప్పుడు చైత్రశుద్ధ తదియ నాడు ఆ తపస్సు ఫలించింది. సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను, భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈరోజు మత్స్య జయంతి కూడా. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకుణ్ణి వధించి వేదాలను రక్షించిన రోజు. లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు మరియు నాగులను కూడా ఈరోజు పూజించాలి. అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కులిక, పద్మ, మహాపద్మ అనే మహానాగులను పూజించి పాలు, నెయ్యి నివేదించాలి. అశ్వములను కూడా ఈరోజు పూజించాలి. శ్రీ మహావిష్ణు అవతారాల్లో హయగ్రీవావతారం కూడా ఒకటి. ఈరోజు శ్రీరామ రాజోత్సవం అనగా శ్రీరాముల వారికి పట్టాభిషేకం జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకం చేయించినా మంచిది. ఒకవేళ చేయించలేకపోయినా శ్రీరామాయణంలో రామ పట్టాభిషేకం ఘట్టమును పారాయణం చేయడం మంచిది. భవానీదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోకాష్టం అంటారు. ఆ రోజు భవానీ మాతను పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని
అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షము చిగురుని సేవిస్తే గర్భకోశం కలగదు అని శాస్త్రం చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన పూర్ణావతారమైన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈరోజు ఊరూరా వాడవాడలా సీతారాముల కళ్యాణం చేస్తారు. నూతన సంవత్సరంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాతే ప్రజలు తమ ఇంట వివాహాది శుభకార్యాలు తలపెడతారు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు జన్మించిన సంవత్సరం విలంబినామ సంవత్సరం. వరుధిన్య ఏకాదశి అంటారు, కామ ఏకాదశిని కూడా అంటారు. స్త్రీలు చిత్రవర్ణాలు గల రకరకాల రంగులతో వస్త్రాలను దానం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు చిత్రగుప్తుని వ్రతం చేసినా మంచిది. ఉత్తర భారతదేశంలోని వారు హనుమత్ జయంతిని జరుపుకుంటారు. సృష్టాదిలో భూమిని సుప్రతిష్టం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మనమంతా ఎన్నో విశిష్టతలు ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్రమాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. మనమంతా కూడా ఉత్సాహంతో ఉగాదిని జరుపుకొని రామాయణ సారాన్ని గ్రహించి సీతారాముల కళ్యాణం చూసి తరించి సనాతన ధర్మాచరణకై పాటుపడదాం. జై శ్రీరామ్. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరు ఇచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.